హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ మధ్య కాలంలో డిబేట్లలో కొన్ని కాంట్రవర్సీలు క్రియేట్ అవ్వడం, పెద్ద ఇష్యూగా మారడం చాలా సందర్భాల్లో మనం చూస్తాం. ఇప్పుడు కూడా తెలంగాణ రాజకీయాల్లో ఒక లైన్ అని చెప్పుకోవాలి. గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అనేది ఇప్పుడు ట్రెండింగ్‌గా మారిపోవడం జరిగింది. సో ఏం జరిగింది? డిబేట్‌లో బీఆర్ఎస్ నేత పైన ఫైర్ అవ్వడం ఎంతవరకు కరెక్టు? ఎవరిది తప్పుంది? ఎవరిది ఒప్పుంది? అనేది ఒకసారి కంప్లీట్‌గా డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్ డిబేట్ చూసే ఉంటారు. మరి చూసిన డిబేట్ డిబేట్ పైన చూశాను. డిబేట్ తర్వాత దాని చుట్టూ తిరుగుతున్న రచ్చ, చర్చ మొత్తం చూశాను. మొత్తం చూసారు. ఓకే. అయితే ఒకటి క్లియర్‌గా గమనించాల్సిన అంశం ఏంటంటే, అంటే డిబేట్‌లో పార్టిసిపెంట్‌కి, డిబేట్‌లో ఉన్నటువంటి మోడరేటర్‌కి హద్దులు నిర్ణయించడం నా ఉద్దేశం కాదు. కానీ ఒక మినిమం డెకోరం మెయింటైన్ చేయాలి. ఓకే. అది పార్టిసిపెంట్ కానీ, అట్ ద సేమ్ టైం మోడరేటర్ కానీ. మోడరేటర్‌కి ఎంత కీలకమైనటువంటి బాధ్యత ఉంటుందంటే, మోడరేటర్ అనేటువంటి వాడు వివిధ భావాలని, వివిధ అభిప్రాయాలని సమన్వయపరుస్తూ ఒక కంక్లూజన్ తీసుకెళ్ళాలి. నేను చాలా డిబేట్లు చేశాను. నాకు ఈ సమస్య వచ్చింది. నన్ను టార్గెట్ చేసినటువంటి సందర్భాలు చూసాం. అంటే రకరకాల నేపథ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు, వివిధ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు కూడా వివిధ సందర్భాల్లో టార్గెట్ చేసినారు. అంటే పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా టార్గెట్ చేసినటువంటి సందర్భం చూసాం. కానీ ఒక బేసిక్ అంశం ఏంటి, సమన్వయపరచటం, దాన్ని ఒక లాజికల్ కంక్లూజన్ దిశగా తీసుకెళ్ళటం అనేది చాలా ముఖ్యం. ఆ ఓర్పు నేర్పు రెండు అవసరం. అవి రెండు మోడరేటర్కి ఉండాలి. ఓకే. మోడరేటర్ కానీ ఆ ఛానల్కి కానీ ఆల్రెడీ ఒక బ్రాండ్ ఉంది. ఒక బ్రాండ్ ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, మరింత సమన్వయపరచాలి, మరింత సంయమనంగా ఉండాలి, మరింత ఓర్పుగా నేర్పుగా దాన్ని ఒక దిశగా తీసుకెళ్ళాలి. అంతేగా. మల్టిపుల్ వ్యక్తులు వచ్చినప్పుడు డిబేట్కి మల్టిపుల్ అభిప్రాయాలు ఉంటాయి. ఏకాభిప్రాయంతో డిబేట్ జరిగితే అది డిబేట్ అనబడదు. ఏమై రైట్? అంతే సార్. కానీ దాన్ని సమన్వయపరచాల్సినటువంటి బాధ్యత కానీ, దాన్ని ఒక లాజికల్ కంక్లూజన్ దిశగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కానీ ఖచ్చితంగా మోడరేటర్గా ఉంటుంది. అయితే ఈ పర్టికులర్ అంశంలో గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అనే దాంట్లో తక్కెలపల్లి రవీంద్రరావు గారు మా పక్క ఊరే. ఓకే. ఆయన కాలేజీలు నిర్వహిస్తారు, నాకు కొంత పరిచయం కూడా ఉంది. చాలా సంయమనంగా ఉండే వ్యక్తి, తొందరపడి మాటలు జరిగేటువంటి వ్యక్తి కాదు. కానీ ఆయన పరిస్థితి, మాట్లాడినటువంటి మాటల్లో కూడా ఎక్కడ హార్ష్ పదాలు కానీ, లేదంటే పరుష పదాలు కానీ, లేదంటే ఇబ్బందికరమైనటువంటి పదాలు కానీ ఎక్కడ వాడలేదు. కానీ ఈ మోడరేటర్ బయటపడిపోయి గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అంటుంటే, గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో గుర్తుందా? గతంలో ఇప్పుడు లేదు, ఆవిడ జర్నలిజంలో లేదు, సినిమా రంగంలోకి వెళ్ళింది. సుకుమార్ గారి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుంది దేవి నాగవల్లి. గతంలో ఇదే రకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు హీరో విశ్వక్సేన్ ని ఉద్దేశించి గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అని అన్నప్పుడు ఒక అభిప్రాయం వచ్చింది. ఈ రోజు నువ్వు వాడు కూర్చున్నావు కాబట్టి స్టూడియో నీది అన్నావు, రేపు నీది అవుతుందా అనే ప్రశ్న వచ్చింది. ఇవాళ కూడా సేమ్ ప్రశ్న. తన జర్నలిజం ప్రస్థానంలో ఒక కంట్రిబ్యూటర్గానో, లేదా ఒక ప్రింట్ మీడియాలో ఒక రిపోర్టర్గా మొదలుపెట్టి రకరకాల దశలు చూసినటువంటి సేమ్ సోకాల్డ్ మోడరేటర్, ఆయన అనేక ఛానళ్ళలో ఆయన ప్రస్థానం చూసాం. ఆ ఛానల్స్లో ఇవాళ ఉన్నాడు, రేపటి లేడు ఛానల్లో అంటే ఆ మై డిబేట్ అనే గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అనే పదానికి ఉండే శాంటిటీ కూడా ప్రశ్నార్థకం. ఖచ్చితంగా ఇది అంటే హర్షణీయమైనటువంటి పరిణామం కాదు. అది ఏ పదాన్ని వాడుతున్నటువంటి వాటి మీద, ఏ రకమైనటువంటి భావజాలాన్ని ప్రతిబింబించేటటువంటి వాటి మీద ఉండేటువంటి నిబద్ధత కానీ, అట్ ద సేమ్ టైం
ఆ వాడేటటువంటి అంశాల మీద పదాల మీద ఉండేటటువంటి కంట్రోల్ కూడా ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పాలి. ఓకే. ఇది హర్షణీయమైనటువంటి పరిణామం అయితే కాదు. రెండోది దాని తర్వాత డెవలప్మెంట్ ఏంటి, అసలు కంప్లీట్గా ఛానల్కి మేము డిబేట్కి వెళ్ళాము, మా ప్రతినిధులు డిబేట్కి పంపించాము అని టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ నిర్ణయించుకోవడం అది రాజకీయాల్లో ఎక్స్పెక్ట్ చేసింది. ఓకే. అంటే వాళ్ళ వాళ్ళ తరఫున వచ్చినటువంటి ప్రతినిధులని అవమానకరంగా మాట్లాడిన సందర్భంలో కూడా బీఆర్ఎస్ ఏమి మాట్లాడలేదు అని కొంత వ్యతిరేకత ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉంది, బీఆర్ఎస్ అభిమానుల్లో ఉంది, సహజంగా తెలంగాణ ఉద్యమకారుల్లో కూడా ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమకారుల్ని అవమానిస్తున్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళు అంటే కాస్త సంయమనంగా ఉండటం అనేది నచ్చలేదు చాలామందికి. దానికి ఇప్పుడు ఆ వర్గాలు కూడా సాటిస్ఫై అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏది ఏమైనా ఆ ఛానల్కి ఒక ఎజెండా ఉంది, ఆ ఛానల్లో మోడరేటర్కి ఒక ఎజెండా ఉంది. ఆ ఎజెండాని ఇంప్లిమెంట్ చేసేటటువంటి క్రమంలో వచ్చేటటువంటి స్పర్ధగా చూడాలి. కానీ అది అంతటితో ఆగలేదు. ఆయన బయటపడిపోవటం, దాన్ని ఈ పార్టీ కూడా తీవ్రంగానే స్పందించిందని చెప్పాలి. అయితే ఈ ఘర్షణ ఇది ఇంతటితో ఆగుతుందని అనుకోవట్లేదు. మీరు అన్నిటికంటే ముఖ్యంగా గమనించాలి, తెలంగాణ ఏర్పడిన వెంటనే ఈ ఛానల్ని బ్యాన్ చేశారు. గుర్తుందా? కేసీఆర్ స్వయంగా, అప్పటి ముఖ్యమంత్రి స్వయంగా శాసనసభలో ప్రకటించారు, మన ప్రజాప్రతినిధులను అవమానిస్తుంటే మనం చూస్తామా అని చెప్పి. కానీ ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో ఏమైంది, అక్కడ ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయితే స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి చూశారు. కాబట్టి ఈ రాజకీయాల్లో దగ్గర అవటం, దూరం అవడం ఇవి సహజం. కానీ ఒకటైతే క్లియర్, రాజకీయ అభిమానాలు వీటిని బహిరంగ ప్రదర్శించేటటువంటి దిశకి మోడరేటర్లు రావటం అనేది హర్షణీయమైన పరిణామం కాదు. ఓకే సార్, మెయిన్గా అసలు ఈ డిబేట్ ఎక్కడ జరిగింది, దేని గురించి జరిగిందా అని చూసుకుంటూ వస్తే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ గురించి దానిపైన డిబేట్ జరిగింది. బొగ్గు గనులకు సంబంధించిన డిబేట్ ఇది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మనం గతంలో డిస్కస్ చేసాం, మీరు దాన్ని ముందు నుంచి కూడా ఫాలో అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఇంకొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి సార్. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి మొదటి నుంచి క్లోజ్ గా ఫాలో వచ్చిన వాళ్ళు నేను ఒకడిని. అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీడియా అత్యుత్సాహం కానీ, మీడియాకు సంబంధించినటువంటి స్టోరీ కుకింగ్ గురించి బీఆర్ఎస్ నుంచి పార్టిసిపేట్ చేసిన తక్కెడపల్లి రవీంద్రరావు ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. అది తట్టుకోలేనటువంటి పరిస్థితి యూత్ల పక్కనటువంటి మోడరేటర్ ఉండకూడదు అంటాను నేను. ఐ హోప్ యు గాట్ మై పాయింట్. ఓకే. ఆ విరుద్ధమైనటువంటి అభిప్రాయాల్ని వ్యక్తం చేసేటటువంటి పార్టిసిపెంట్స్ ఉన్నప్పుడు, డిబేట్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ డిబేట్కి అప్పుడు సార్థకత ఏర్పాటవుతుంది. సార్థకత ఎప్పుడు జరుగుతుంది? డిబేట్లో వివిధ వ్యక్తులు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడే డిబేట్ సార్థకత ఉంటుంది. ఆ డిబేట్ ముందుకు వెళ్ళే క్రమంలో జరిగినటువంటి ఈ పరిణామం మాత్రం ఖచ్చితంగా హర్షణీయం కాదు. ఇది దీనికి సంబంధించినటువంటి అభిప్రాయ వ్యక్తం చేసేటటువంటి క్రమంలో ఆయన అభిప్రాయం చెప్పాడు, ఆయన పార్టీ అభిప్రాయం చెప్పాడు. దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి మోడరేటర్కి ఉండకూడదు. మోడరేటర్కి ఓర్పు, సహనం ఉండాలి, సమన్వయం జరపాలి. పార్టిసిపేట్ చేసినటువంటి వివిధ విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి సమన్వయం అవసరం. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ గంటన్నర సేపు వాళ్ళనే సమర్థించలేకపోతే గంటల తరబడి జరిగే శాసనసభ సమావేశాలు, శాసనమండలి సమావేశాలు, లోక్సభ, రాజ్యసభ వీటన్నింటిని ఎక్కడ నిర్వహించగలరు? సో ఈ రకమైనటువంటి అభిప్రాయాల ఘర్షణ, స్పర్ధ ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నప్పుడు మోడరేటర్ మరింత ఓపికగా, సహనంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. నాకు ఈ రకమైనటువంటి ఘర్షణలు ఎప్పటి జరిగినాయి, నన్ను వ్యక్తిగతంగా అన్ని టార్గెట్ చేశారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో పాటు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నా మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఇటువంటివన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఫేస్ చేయడానికి సిద్ధపడకపోతే అసలు ఈ రంగానికే రావద్దు. ఈ రంగంలో
మొదటి అంశం నేను చెప్పేది, వివిధ రకాల అభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తులు, సంస్థలు ఉండటం అత్యంత సహజం. వాటిని ఓర్పుగా డైరెక్షన్గా ప్రాపర్ డైరెక్షన్లో తీసుకెళ్లాల్సినటువంటి నేర్పు, సహనం, సమన్వయపరిచేటటువంటి తెలివితేటలు, వీటన్నిటి అభిప్రాయాల్ని కూడగట్టి దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ దిశగా తీసుకెళ్లేటటువంటి పది మోడరేటర్. ఇది చాలా కీలకం. సార్ అక్కడ బీఆర్ఎస్ అయితే ఇప్పుడు బ్యాన్ చేయడం అంటే వాళ్ళ సభలకు వాళ్ళకి సంబంధించి అలవ లేదు అని చెప్పింది. క్షమాపణలు బహిష్కరించింది. క్షమాపణలు కోరితేనే ఉంటుంది అంటున్నారు. మరి ఇప్పుడు క్షమాపణ ఉంటుందంటారా? నాకు తెలిసినంత వరకు క్షమాపణ ఉండకపోవచ్చు. గతంలో ఇదే డిబేట్లో ఇదే అంటే మోడరేటర్ నిర్వహించిన డిబేట్లో ఒక జాతీయ పార్టీ నాయకుడిని ఇంకో ఉద్యమకారుడు చెప్పుతో కొట్టిన సందర్భం చూసాం. అక్కడ కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ఎవరి అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరు ఒకటే కూటమిలో పనిచేశారు. ఇద్దరు ఒకటే కూటమిలో నాయకులుగా ఉన్నారు. ఒక ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇంకొక ఆయన జాతీయ స్థాయి నాయకులుగా ఉన్నాడు. అంటే దీనికి క్షమాపణ చెప్పడం మాత్రమే సమాధానం అవుతుంది అని అత్యాశ అయితే నాకు లేదు. అత్యాశ అని నేను చెప్తున్నా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.